2024 జూన్ 16 నుండి జూన్ 22 వరకు జరిగిన సంఘటనలు. బీహార్ రాష్ట్రంలో 65% రిజర్వేషన్లు రద్దు చేసిన పాట్నా హైకోర్టు. మహారాష్ట్ర నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ కంపెనీ అభివృద్ధి చేసిన నాగాస్త్ర-1 అనే ఆత్మాహుతి డ్రోన్ లేదా సూసైడ్ డ్రోన్ ఆర్మీ చేతికి అందింది. నాగాస్త్ర-1 యొక్క ప్రత్యేకతలు: 1 కిలో పేలుడు పదార్థాలను మోసుకెళ్లే సామర్థ్యం కలదు. దీని యొక్క బరువు 9 కిలోలు. దీని యొక్క పరిధి 15 నుండి 30 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 24 గంటలు నిఘా కెమెరాలు ఉన్నాయి. జాబిల్లి పరిశోధన కేంద్రాన్ని చంద్రుడి ఉపరితలంపైన, జాబిల్లి కక్షలోను, భూమిపైన నిర్మించడానికి చైనా, రష్యా భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నాయి. ప్రముఖ రేటింగ్ సంస్థ పిచ్ ప్రకారం 2024-25లో భారతదేశ వృద్ధి రేటు 7.2% ఉంటుందని అంచనా వేసింది. అదేవిధంగా ఇతర సంస్థలు అంచనా వేసినటువంటి ఈ క్రింది విధంగా ఉన్నాయి. మూడీస్ 6.6% ఉంటుందని అంచనా వేసింది. అదేవిధంగా డెలాయిట్ 6.6%, S&P గ్లోబల్ సంస్థ 6.8%, అదేవిధంగా ADB 7%గా, పిచ్ 7.2%గా భారతదేశ వృద్ధి రేటును అంచనా వేశాయి. భద్రాద్రి జిల్లాలోని మనుగూరు భారజల కేంద్రం నుండి 20,000 లీటర్ల భారజలాన్ని దక్షిణ కొరియాకు ఎగుమతి చేశారు. ఉత్తరప్రదేశ్లోని మేరట్లో అతిపెద్ద RRTS భూగర్భ రైల్వే స్టేషన్ నిర్మాణం సాగుతుంది. రొయ్యల ఎగుమతిలో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా సిరిల్ రామాపోసా ఎన్నికయ్యారు. ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెనను జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించారు. 1315 మీటర్ల పొడవు కలదు. నది గర్భం నుండి 359 మీటర్ల ఎత్తున నిర్మించారు. చైనాలోని బెహిసాన్ నదిపై ఉన్న వంతెనను ఉన్నటువంటి రికార్డును ఇది అధిగమించింది. భారత పార్లమెంట్ ప్రోటెం స్పీకర్గా మహతాబ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. మెర్సర్ యొక్క 2024 జీవన వ్యయం లేదా కాస్ట్లీ సిటీస్ ర్యాంకింగ్ నివేదిక ప్రకారం హాంకాంగ్ మొదటి స్థానంలో, సింగపూర్ రెండో స్థానంలో నిలిచింది. భారత్ విషయానికి వచ్చినట్లయితే ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వరుసగా ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో అన్ని పాఠశాలలను ఉదయపు ప్రార్థనలు జాతీయ గీతంతో ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. జల్ జీవన్ మిషన్ ప్రకారం దేశంలో మొత్తం 19.31 కోట్ల ఇళ్ళు ఉన్నాయి. అయితే 14.88 కోట్ల ఇళ్లకు అంటే ఇంచుమించుగా 77% కుళాయి ఇళ్లకు కుళాయి నీటి సదుపాయాలు కల్పించడం జరిగిందని వెల్లడించింది. ఇటీవల రష్యా, వియత్నాం మధ్య కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగాయి. ఈ వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇటీవల కేంద్ర మంత్రి మండలి ఈ క్రింది నిర్ణయాలు తీసుకుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. జనరల్గా మనం గత పరీక్షలు జరిగినటువంటి ప్రశ్నపత్రం పరిశీలించినట్లయితే కేంద్ర మంత్రిమండలి కానీ లేకపోతే రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయాలపైన బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. అయితే 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచారు. వరి మద్దతు ధరను 117కు పెంచారు. కందులకు 550 పెంచారు. ఇలా మొత్తం 14 పంటలకు పెంచారు. అయితే మిగతా పంటలకు పెంచినటువంటి విషయాన్ని మీరు నెట్లో సెర్చ్ చేసి తీసుకోగలరు. తమిళనాడు, గుజరాత్లో పవన విద్యుత్తులను ఏర్పాటు చేయనున్నారు. మహారాష్ట్రలో 76,000 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ డీప్ పోర్ట్ ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ పోర్ట్ ర్యాంకింగ్లో విశాఖ పోర్టు 19వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని SP గ్లోబల్ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ రూపొందించినటువంటి కంటైనర్ పోర్ట్ పెర్ఫార్మెన్స్ నివేదిక తెలిపింది. బ్రిక్స్ గేమ్లో భారత టేబుల్ టెన్నిస్ జట్టు కాంస్యం గెలుచుకుంది. ఈ గేమ్స్ రష్యాలోని కజన్ నగరం వేదికగా జరుగుతున్నాయి. సెమీఫైనల్లో 1-3 తేడాతో చైనా చేతిలో
ఓడిపోయింది. ఎన్జిఓ హెల్ప్ ఏజ్ అధ్యయనం ప్రకారం వృద్ధులలో కేవలం 29% మందికి మాత్రమే సామాజిక భద్రతా పథకాలైనటువంటి వృద్ధాప్య పింఛన్, భవిష్య నిధి అందుతున్నాయని వెల్లడించింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రకారం అమెరికా ఆర్థిక రంగానికి 5-6% వరకు భారత సంతతి వారితో జరుగుతుందని వెల్లడించింది. అమెరికాలో భారతీయ జనాభా 50 లక్షలు. అమెరికా జనాభాలో భారతీయ జనాభా 1.5% కలరు. ఆదిలాబాద్లోని కవ్వాల్ టైగర్ జోన్లో ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ కనిపించింది. టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ ప్రకారం భారతదేశంలో టెలికాం వినియోగదారులు 120 కోట్ల 12 లక్షలు గలరని వెల్లడించింది. అంతర్జాతీయ మేధో సంస్థ అయిన స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి నివేదిక ప్రకారం ఈ క్రింది దేశాలలో అణ్వాయుధాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. రష్యా దగ్గర 5,580 అణ్వాయుధాలు కలవు. అదేవిధంగా అమెరికా దగ్గర 5,044, చైనా దగ్గర 500, ఫ్రాన్స్ దగ్గర 290, బ్రిటన్ దగ్గర 225, భారత్ దగ్గర 172, పాకిస్తాన్ దగ్గర 170 అణ్వాయుధాలు కలవని చెప్పేసి నివేదిక వెల్లడించింది. అయితే రష్యా, అమెరికాకు చెందినటువంటి అణ్వాయుధాలు ప్రస్తుతానికి 2,100 ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని కూడా వెల్లడించింది. అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు భూభ్రమణం తగ్గిందని వెల్లడించింది. దీనికి గల కారణాలు అంటార్కిటికా, గ్రీన్లాండ్లో మంచు కరుగుతుండటం. శ్వాసతోనే ఊపిరితిత్తుల క్యాన్సర్ను గుర్తించగల శక్తి తూనీగలకు కలదని అమెరికాలోని మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. సుమారుగా 20 తూనీగలపై పరిశోధన చేసి ఈ విషయాన్ని వారు వెల్లడించారు. రష్యాలో వింత వ్యాధి అయినటువంటి బాచులిజం విజృంభిస్తుంది. ఇది క్లోస్ట్రిడియం బాచులినియం అనే బ్యాక్టీరియా నుండి వస్తుంది ఈ వ్యాధి. నేషనల్ మెడికల్ కమిషన్ ఈ క్రింది విషయంలో స్పష్టత చేసింది. ఏంటంటే రోగ నిర్ధారణకు ముందు యాంటీబయాటిక్స్ను ఇవ్వరాదు. గోవు మాంస కణాలను ఉపయోగించి మీటీ రైస్ను దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు తయారు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ 2024 యువ పురస్కారం నిజామాబాద్ జిల్లాకు చెందిన రమేష్ కార్తిక్ నాయకు లభించింది. బాల సాహిత్య పురస్కారం చంద్రశేఖర్ ఆజాద్కు లభించింది. ఉర్దూ యువ సాహిత్య పురస్కారం జావేద్ అంబర్ మిషాబీకి లభించింది. ఇలా బాల సాహిత్య పురస్కారంకు 24 మందిని ఎంపిక చేశారు. షికాగో ప్రిజల్ స్కూల్ ఆఫ్ మాలిక్యులర్ ఇంజనీరింగ్ పరిశోధకులు థర్మల్ రేడియేషన్, సూర్యరశ్మి నుంచి రక్షణ పొందడానికి, చల్లగా ఉండడానికి ఒక వస్త్రాన్ని అభివృద్ధి చేశారు. ఏఐ అసిస్టెంట్ జెమినీ యాప్ను గూగుల్ భారత్లో అందుబాటుకు తెచ్చింది. ఇది 9 భారతీయ భాషలలో సపోర్ట్ చేయనున్నది. కోల్కతా హైకోర్టు ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్ కల్పించాలని బెంగాల్ ప్రభుత్వంకు ఆదేశించింది. శివాని వర్మ ఆధ్వర్యంలోని ఒక స్టార్టప్ కంపెనీ తీసుకొచ్చిన ఏఐ టూల్ బహుముఖాలను గుర్తించగలదు. ఈ టూల్ను దివ్య దృష్టి అనే పేరుతో పిలుస్తారు. DRDO నిర్వహించే పోటీలలో డేర్ టు డ్రీమ్ 2.0 అనే అవార్డును గెలుచుకుంది ఈ ఏఐ టూల్. సుబ్బయ్య నల్ల మోతుకు శాంతారాంకు జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. ఇతను వన్యప్రాణుల డాక్యుమెంటరీల రూపకర్త. భారత్లో వన్యప్రాణుల కోసం 4K రిజల్యూషన్ ఉపయోగించే రికార్డు ఇతనికే కలదు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడంపై ఉన్న ప్రకటనపై భారత్తో సహా 7 దేశాలు సంతకాలు చేయలేదు. ఈ సమావేశంలో 90 దేశాలు పాల్గొన్నాయి. సౌదీ, UAE, ఇండోనేషియా, మెక్సికో, దక్షిణాఫ్రికా, థాయిలాండ్, భారత్ సంతకాలు చేయలేవు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా రామాపోసా ప్రమాణ స్వీకారం చేశారు. మహిళల స్విమ్మింగ్ 100 మీటర్లలో గ్రెచెన్ వాల్ష్ 55.18 సెకండ్స్లో ఛేదించారు. అమెరికన్ స్విమ్మర్ రేగన్ స్మిత్ 100 మీటర్లను 57.13 సెకండ్స్లో చేరుకుంది. ప్యాన్ యూ సంస్థ నిర్వహించిన అందాల పోటీలలో భారతదేశం చెందిన జారా శతావరి టాప్ 10లోకి వెళ్ళింది. ఇస్రో
న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థ సహకారంతో జీశాట్-20 అనే ఉపగ్రహాన్ని ప్రయోగిస్తుంది. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. ఇస్రోలోని యుఆర్ రావ్ సెంటర్లో ఇది తయారు చేశారు. దీని యొక్క బరువు 4700 కిలోలు. ప్రపంచ 10 ఉత్తమ విద్యా సంస్థలలో భారత్ నుండి 5 విద్యా సంస్థలకు చోటు లభించింది. అందులో ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఢిల్లీ నుండి, ఎంపీఎస్ఎల్కే వాగ్జీ ఇంటర్నేషనల్ ముంబై నుండి, సిఎం రైజ్ మోడల్ స్కూల్ జుబువా మధ్యప్రదేశ్, సిఎం రైజ్ మోడల్ స్కూల్ రత్ల మధ్యప్రదేశ్, కల్వి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ మదురై నిలిచాయి. పారిస్లో జరగనున్న ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడానికి ఇండియా గోల్ఫర్ శుభాంకర్ శర్మ అర్హత సాధించాడు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏఐ అభ్యర్థిగా స్టీవ్ ఎండాకోట్ నిలబడ్డారు. ఈ వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.